ఇది ఇప్పుడు ఆ విధంగా వీళ్ళ మానసిక సంతృప్తి పరుస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు మీ అందరి కోసం నేను చూసుకుంటానంటాడు. అధికారంలోకి రాగానే మమ్మల్ని మర్చిపోతాడు. ప్రతీకారం చేయకపోవడం వల్లే అవతల వాళ్ళు రెచ్చిపోతున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నది తెలుగుదేశంలోనే ఒక వర్గపు ఫీలింగ్. బాబుకి తెలుసు ఆ సంగతి. అది ఒక్కసారి బిగిన్ అయితే నాశనం అవుతుంది అన్నటువంటి. ఇప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు, ఆ వ్యక్తి యొక్క కోపాన్ని అందరికీ చూపెడితే రేపు మనోళ్ళు ఎవరిని మనం కాపాడలేం అనేది బాబుకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేసేవాడు. ఇప్పుడు ఆ హద్దు గీత చెరిగిపోయింది. ఎంత ఎక్కువ వేధిద్దాం, ఇవాళ వైసీపీలో వేధింపులకు గురి కాని నాయకుడు కార్యకర్త లేడు. కాబట్టి ఇది రేపు పొద్దున ఎటుకెళ్తుంది అనేదే ప్రమాదకరం. రేపు పొరపాటున జగన్ అధికారి ఎవడూ శాశ్వతంగా అధికారంలో ఉంటాడు 50 ఏళ్ళు అనేది రాసుకోవడమే. ఇదివరకు జగన్ 30 ఏళ్ళు అన్నాడు, ఇప్పుడు వీళ్ళు 15 ఏళ్ళు అంటున్నారు. ఎవడూ శాశ్వతం కాదు అక్కడ. రేపు పొరపాటున వచ్చింది అనుకోండి, ఇప్పుడు అసలు కేసులు ఇవాళ చూడండి, వాస్తవంగా చెప్పాలంటే బాబు చెప్తేనో లోకేష్ చెప్తేనో చెప్పట్లే, వాళ్ళ పేరు చెప్పి కింద కేసులు పెట్టించేస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్కో సర్కిల్ ఇన్స్పెక్టర్కో లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తే అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి మీద కేసులు పెట్టేస్తున్నారు. అది కూడా ఎక్కడో పెడుతున్నారు. ఏమేం కేసులు, అర్థం పర్థం లేని కేసులు ఇలాగ జైళ్లలో ఉంచడం అనేటటువంటిది వీళ్ళు పెట్టుకున్నారు. రేపు వాళ్ళు వదిలిపెడతారా? ఇంతకు 4 ఇంతలు చేస్తారు కదా. ఇది చంద్రబాబుకి తెలుసు. అందుకే